వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అయిన రాగి దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రాగి దోశ పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి. మనం చేసే దోశ క్రిస్పీ, సాఫ్ట్ అండ్ హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు రాగి పిండి, 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు గడ్డ పెరుగు, కమ్మటి గడ్డ పెరుగు, 1 పెద్ద సైజు తురిమిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన క్యారెట్ ముక్కలు 1 క్యారెట్, 2 చిన్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం తురుగు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఈ దోశ బ్యాటర్ కోసం పిండి రెడీ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లో రాగి పిండిని యాడ్ చేసుకుందాం. దాంతోపాటే మనం సూజీ రవ్వను కూడా ఈక్వల్ పార్ట్స్లో, రాగి పిండి ఎంతనో సూజీ రవ్వ కూడా అంతే తీసుకోండి. అదే సైజులో 1 పెద్ద సైజు కప్పు తీసుకుందాము. పెరుగు, కమ్మటి పెరుగు, గడ్డ పెరుగు అయితే బాగుంటుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇంకా క్యారెట్ తురుము యాడ్ చేసుకుందాం. కొత్తిమీర తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ హెల్దీ, పిల్లలకు టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా 1 గ్లాస్ వాటర్తో కలుపుకుందాము. చూసారా, ఈ బ్యాటర్ అంతా ఉండలు లేకుండా రాగి పిండి అంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. చూసారుగా, కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని కలుపుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇద్దాము. తర్వాత పెనం వేడయిన తర్వాత ఆయిల్ రాసుకొని, ముందు ఆయిల్ రాసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. చూసారుగా, ఆయిల్ రాసుకున్న తర్వాత మన పల్చగానే ఉంటుంది కాబట్టి బ్యాటర్ రౌండ్ షేప్ అయితే రాదు. మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. ఇది ఒక సైడ్ 2 మినిట్స్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఒక సైడ్ కాలిందండి. దీన్ని మనం ఇంకో వైపు కూడా కాల్చుకుందాము. చూసారుగా, చూడ్డానికి ఎంత క్రిస్పీ అండ్ ఎంత పల్చగా ఉందో. ఇలా ఉంటే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడి తింటారండి. దోశలు ఇలా ట్రై చేయండి. ఇంకో దోశ కూడా వేసుకొని చూసారుగా, ఎంత కలర్ఫుల్గా హెల్దీ వెజ్జీస్ అనే యాడ్ చేసుకొని, మీకు నచ్చిన వెజ్జీస్ ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దోశలు అయితే రెడీ అయినాయి. టేస్టీ, హెల్దీ, న్యూట్రిషియస్ దోశలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇది మా వారితో టేస్ట్ చేయిస్తాను. ఎలా ఉందో ఆయన మార్క్స్ ఇస్తారు, చూద్దాం. ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అరిటాకులో తింటే సూపర్గా ఉంటుందండి. మా వారు కూడా అరిటాకులో ట్రై చేస్తున్నారు. ఈ దోశతో పాటు పచ్చి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే అద్భుత. చూద్దాం మా వారు ఏం రెస్పాన్స్ ఇస్తారో. చూసారుగా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.